వాకింగ్ వలన మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి? రెగ్యులర్గా మనం కనుక వ్యాయామం లెవెల్లో బ్రిస్క్ వాకింగ్ మనం చేస్తున్న పక్షంలో అనేక రకమైనటువంటి హెల్త్ బెనిఫిట్స్ వాకింగ్ వల్ల మనకు వస్తాయి. దీంట్లో చెప్పుకోదగ్గది బరువు తగ్గటం. రెండవది మెయిన్గా స్థూలకాయం వలన వస్తున్నటువంటి బీపీ, స్థూలకాయం వల్ల వస్తున్నటువంటి షుగర్, వీళ్ళకి ఖచ్చితంగా వాకింగ్ వలన వీళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. అంటే బీపీ కంట్రోల్ అవ్వటం కానీ, షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వటం కానివ్వండి, కొలెస్ట్రాల్ కంట్రోల్ అవ్వటం కానివ్వండి, తప్పకుండా జరుగుతాయి. మూడవది మెటబాలిజం యాక్టివేట్ కావటం, అంటే ఆకలి పెరగటము, థైరాయిడ్ హార్మోన్ ఇంప్రూవ్ అవ్వటము, కొలెస్ట్రాల్ తగ్గటము, ఇలా అనేక రకమైనటువంటి మెటబాలిక్ బెనిఫిట్స్ అనేవి రెగ్యులర్ బ్రిస్క్ వాకింగ్ వలన ఖచ్చితంగా ఉంటాయి. నాలుగవది హార్ట్ డిసీజెస్ బారిన పడకుండా ప్రివెన్షన్ కలిగించడం. ఎందుకంటే బీపీని, షుగర్ని, కొలెస్ట్రాల్ని, దానికి కారణమైనటువంటి అనేక కారణాలని మెటబాలిజం యాక్టివేట్ చేస్తుంది కనుక రెగ్యులర్గా చేసే వాళ్ళకి హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉండటం. ఐదవది రిలాక్సింగ్గా ఉండటం, మనసుకి ఉల్లాసము, ఉత్సాహం కలిగించడం. ఫ్రెష్ ఎన్విరాన్మెంట్, ప్రకృతిలో తిరగటం వలన, ప్రకృతితో ఇంటరాక్షన్ వలన ఫ్రెష్నెస్ అనేది, ఎనర్జీ లెవెల్స్ అనేది మైండ్ కూడా ఇంప్రూవ్గా ఉండటం. నెక్స్ట్ బెనిఫిట్ అంటే మజిల్స్ని, బోన్స్ని స్ట్రెంగ్తెన్ చేయటం, అంటే కండరాలు, ఎముకలు గట్టిపరచడం, వాటి మీద స్ట్రెయిన్ పడుతుంది కనుక పీరియాడిక్గా అది చేయటం వలన స్ట్రాంగ్గా ఉండటం. ఎప్పుడన్నా దురదృష్టవశాత్తు కింద పడిన వెంటనే మొక్కలు బోన్ ఫ్రాక్చర్ కాకుండా వాటికి స్ట్రెంగ్త్ అండ్ ఆ రెసిలియన్స్ అనేది తీసుకురావటం. అలానే జాయింట్స్లో సపల్నెస్, అంటే జాయింట్స్ బిగుసుకుపోకుండా వాటిని సపల్గా ఉంచటం. ఈ రకంగా వాకింగ్ వలన శరీరంలో ఉన్నటువంటి అనేక అవయవాలకి, ముఖ్యంగా జాయింట్స్, బోన్స్, మజిల్స్, హార్ట్, బ్లడ్ వెజల్స్ అండ్ మెటబాలిజంకి, మనస్సుకి అనేక రకాలైనటువంటి బెనిఫిట్స్ ఉంటాయి. వాకింగ్ గురించి ఉన్న అనేక అపోహల్లో బరువు తగ్గట్లేదు అనేది ప్రధానమైన అపోహ, లేదా షుగర్ కంట్రోల్ కావట్లేదు. దీని ముఖ్యమైన కారణం వాకింగ్ స్థూలకాయం తగ్గడానికి కానీ, లేదా షుగర్ కంట్రోల్ కావడానికి కానీ, లేదా కొలెస్ట్రాల్ కంట్రోల్ కావడానికి కానీ చేస్తున్నప్పుడు రెండు లక్షణాలు కలిగి ఉండాలి. ఒకటి, అది బ్రిస్క్ వాకింగ్ అయి ఉండాలి, సిగ్నిఫికెంట్ టైం పాటు ఉండాలి, అంటే మినిమం 30 minutes కంటే ఎక్కువ ఉండటం కానీ, లేదా 5 to 6 kilometers డిస్టెన్స్ కవర్ చేసేటట్టన్నా ఉండాలి. మూడు, దాన్ని రెగ్యులర్గా మనం చేస్తూ ఉండాలి. వారంలో కనీసం 5 రోజుల పాటు, కనీసం కొన్ని నెలల పాటు ప్రతి సంవత్సరంలో చేస్తేనే దానికి బెనిఫిట్స్ ఉంటాయి. అలా కాకుండా నిదానంగా, మెల్లగా 1 kilometer 2 kilometer నడిచేసి వచ్చి బరువు తగ్గట్లేదు లేదా షుగర్ తగ్గట్లేదు అంటే అది అప్పటికీ జరగని విషయం. సో వాకింగ్ని బరువు తగ్గడానికి లేదా షుగర్, కొలెస్ట్రాల్ తగ్గడానికి చేస్తున్నప్పుడు అది రెగ్యులర్ అండ్ బ్రిస్క్ వాకింగ్ అయి ఉండాలి. వాకింగ్ ఏ విధానంలో చేయాలి, వాకింగ్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? జనరల్గా మనకి సైంటిఫిక్ కమ్యూనిటీ నుంచి వచ్చే అడ్వైజ్ ఏంటంటే, వాకింగ్ చేసేటప్పుడు సరైనటువంటి వాతావరణము, సరైనటువంటి సమయము చూసుకొని చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, చలికాలంలో ఎర్లీ మార్నింగ్ వాకింగ్ సిటీస్లో మంచిది కాదు. ఎందుకంటే పొల్యూషన్ వలన స్మాగ్ అనేది ఫామ్ అయి ఉంటుంది కనుక అది పీల్చడం ద్వారా శ్వాసకోశానికి సంబంధించిన అనేక వ్యాధులు వచ్చే ఛాన్సెస్ ఉండడం వలన సిటీస్లో ఉన్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్, అంటే సన్లైట్ ఇంకా పెరగకుండా 5:30, 6 ఈ టైం లోపల వాకింగ్ చేయడం అనేది మంచిది కాదు. రెండవది, మనం వాక్ చేసేటప్పుడు మనం వేసుకునే దుస్తులు ఆ కాలానికి అంటే ఆ కాలానుగుణంగా, అంటే ఎండాకాలంలో చాలా పల్చగా కాటన్ అయి ఉండి, చలికాలంలో అయితే కనుక వెచ్చగా ఉండేటట్టు ఉండి, దానికి సంబంధించినవి మనకి కంఫర్టబుల్గా ఉండాలి. షూస్ వేసుకునే లేదా షూస్ ధరించే వాళ్ళు సోల్స్ అనేవి సాఫ్ట్ సోల్స్ అయి ఉండి, దాని హీల్ అనేది హార్డ్గా ఉండి కంఫర్టబుల్గా ఉండేటువంటి ఫుట్వేర్ వేసుకోవటం చాలా ఇంపార్టెంట్. అలానే మనం నడిచేటువంటి దారి ఏదైతే ఉంటుందో అది ఎగుడు దిగుడు లేకుండా, గుంటలు లేకుండా, హెవీ ట్రాఫిక్ లేకుండా, మరీ మెయిన్ రోడ్ కాకుండా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నడుస్తూ పడటం కానివ్వండి, ఎగుడు దిగుడుల మీద నడటం వల్ల కీళ్ళు అరగటం కానివ్వండి, మోకాళ్ళు పట్టేయటం కానివ్వండి, యాంకిల్ ట్విస్ట్ అవ్వటం కానివ్వండి, చిన్న చిన్న దెబ్బలు తగలటం కానివ్వండి, ఇవి చాలా కామన్గా చూస్తుంటాం. సో ఇవి లేకుండా సమమైనటువంటి కోర్సులో కానీ, గడ్డిలో కానీ, గార్డెన్లో కానీ, సముద్రం ఉంటే కనుక బీచ్ దగ్గర కానీ, నది పక్కన బీచ్ అంటే ఇసుకలో కానీ, ఒక వాకింగ్ ట్రాక్ మీద కానీ, ఇటువంటి వాటి మీద వాకింగ్ చేయటం అనేది సేఫ్గా ఉంటుంది.